కళ్యాణి కథ. రచన రంగనాయకమ్మ గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. 25వ ఎపిసోడు. ఇంకా నవల్లోకి వెళ్దామా? ఆ రోజు తెల్లవారక ముందే ఇల్లంతా మేల్కొంది. సూర్య ఆలస్యంగా లేచింది. లేచి లేవగానే దానికి స్నానం, ఫలహారం అన్నీ అయ్యాయి. అది ఉంటుందో వెళ్తుందో జ్యోతి చదువుల చాప పరిచి సూర్య తన పుస్తకాలు చాప మీద పెట్టి, ఇవాళ బడి లేదమ్మా, ఇంట్లోనే చదువుతాం అని సూర్యకి చిన్న అబద్ధం చెప్పి తను కూడా పక్కనే కూర్చుంది. డిక్టేషన్ చెప్తాను, పలక తీసుకో అనగానే సూర్య పలక అందుకుంది. ఒత్తులు మాటలు రాయడం వచ్చింది కదా నీకు? వచ్చు అంటూ చెప్పడం మొదలుపెట్టింది. అక్క, కుక్క, అమ్మ, బొమ్మ అవి వచ్చాయిలే. ఒక్క మాట. కాసేపటికి మనం ఇంటికి ఒకరు వస్తారు తెలుసా నీకు? ఎవరొస్తారు? శంకర్రావే తెలుసా? తెలుసు, అప్పుడు వచ్చాడు కదా. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా వస్తాడుగా. నీకు ఇష్టమేనా? అలా చూస్తావేంటి? చెప్పు, ఏంటిది ఇది? అదే శంకర్రావు వస్తే రాధా, జ్యోతి అలా మాట్లాడుతూ అవేంటి? వద్దు, దానికి తోచినట్టు ఉంటుందిలే అనుకున్నాం కదా. అవును, చెప్పను. సూర్యకి ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. అందరూ తన మీద దృష్టి పెడుతున్నారని అసలే తెలియదు. అందరి చూపులు గుమ్మం వైపే, సూర్య చూపులు తప్ప. గోడ గడియారం 9 గంటలు దాటేసింది. సరిగ్గా 9 గంటలకే ఇంటి ముందు కారాగింది. దిగాడు శంకర్రావు. కళ్యాణి హాల్లో నుంచి గదిలోకి చురుగ్గా నడిచి ఇన్స్పెక్టర్ నంబర్ నొక్కింది. సార్, ఆయన వచ్చేసాడు. వచ్చేసాడా? మా వ్యాన్ ఇప్పుడే బయలుదేరుతోంది. సార్, 4 లక్షలు ఇవ్వగలను. ఫ్రెండ్స్ నాకు సాయం చేస్తామన్నారు. పిల్లను కొనుక్కుంటా. అంత డబ్బు ఎందుకమ్మా? సరే, 1 లక్షతో మొదలు పెడతా. వ్యాన్ ఎక్కేశానమ్మా. 2 కానిస్టేబుల్స్ నాతో ఉన్నారు. ఆందోళన పడకండి మేడం. శంకర్రావు కారు దిగి వస్తూ ఉంటే అతను వేసుకున్న షర్ట్ అందరికీ విచిత్రంగా కనపడింది. ఆ షర్టు మీద ఏనుగు నడిచిందేమో అనిపించేలాగా షర్టు మీద ఏనుగుల పాదాల డిజైన్లు ఉన్నాయి. జ్యోతి సూర్య చెవిలో, వచ్చేసాడు శంకర్రావు. ఆ చొక్కా చూడు, చెత్త బొమ్మలు ఉన్నాయి దాని మీద అంది. సూర్యకి శంకర్రావు మీద చిన్న వ్యతిరేకత పుట్టించాలని జ్యోతి ఆరాటం. సూర్య మాట్లాడలేదు, అర్థం కాలేదు. సూర్య చూడు, ఆ చొక్కా చక్కగా తెల్ల చొక్కా వేసుకోవాలి. అడుగుతావా శంకర్రావుని? సూర్య తెల్లబోతూ చూసింది. హాల్లో చదువుల చాప మీద సూర్య, జ్యోతి ఇద్దరే ఉన్నారు. సూర్య పలక మీద గీతలు గీయడంలో మునిగిపోయి ఉంది. పెద్ద చెట్టు వేసింది. కళ్యాణి హాల్లోకి వచ్చి సూర్య పక్కన కూర్చొని పలకను చూసింది. గీతలు ఎంత బాగా గీసావో, భలే వచ్చు నీకు అని సూర్యని పొగిడి చాప మీద ఉన్న దినపత్రిక తీసింది. శంకర్రావు వచ్చినప్పుడు అతనితో కళ్యాణి మాట్లాడాలి కాబట్టి ఉషా, రాధా హాల్లోకి రాకూడదని మొదటే అనుకున్నదే. వాళ్ళిద్దరు హాల్లో పక్క గదిలో ఉండి గుమ్మం తలుపులు సన్నగా తెరుచుకొని హాల్లో జరిగేదంతా చూస్తారు. వచ్చేశాడు. హాల్లోకి భుజాల సంచితో హాల ముందు వరండా తలుపులు, హాలు తలుపులు బార్లా తెరుచుకున్నట్టు వచ్చేశాడు. వస్తూనే చాప మీద పేపర్ పేజీలు సర్దుతున్న జ్యోతితో, ఏ జ్యోతి, ఏది? ఖాళీకి బట్టలు పుస్తకాలు సర్దారా? ఏదా బ్యాగ్? తీసుకురా, నేను తొందరగా వెళ్ళిపోవాలి అన్నాడు గుమ్మం దగ్గరే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. సూర్యని చూస్తూ, కాళిక నీకా పేరే అర్థం కాలేదు. అది నీ పేరే, అయినా పలకో. సర్లే, గణేశ్వరి మంచిదే, ఇలా రా అన్నాడు. సూర్య తనకి అర్థం కానట్టు చూసింది. లేవలేదు. పిలిస్తే రావే, పిచ్చి మొహమా. నీకోసము ఎన్ని బొమ్మలు తెచ్చానో చూడు, ఇలా రా. సూర్య అలాగే చూసింది. లేచి వెళ్లే ప్రయత్నమే చేయలేదు. శంకర్రావు తన మీద కేకలేస్తాడని తెలుసు కానీ శంకర్రావు ఎవరో తెలియదు. ఏంటి బొమ్మల్లేమే? బొమ్మలు చూపిస్తారా అంటూ చాప దగ్గరకు వచ్చి సూర్య చేయి పట్టి పైకి లేవదీశాడు. సూర్య చక్కగా లేచింది. శంకర్రావు ఆ చెయ్యి వదిలేసి ఆ కుర్చీ దగ్గరికి పోయి కళ్యాణి వైపు చూసి మొహం తిప్పేసి కుర్చీ పక్కన పడేసిన సంచిలోంచి ఒక బొమ్మ తీసేశాడు. అప్పటికి సూర్య అక్కడికి చేరి నించుంది. ఈ బొమ్మ నీకే, తీసుకో. ఇది కుక్క. ఇప్పుడు కుక్క ఎంత ఫ్యాషనో తెలుసా? నిజం కుక్కని కూడా కొంటా తర్వాత. కుక్క బొమ్మని దగ్గరగా చూసి సూర్య జంకుతూ వెనక్కి జరిగింది. ఇది నీదే, దీన్ని ఎత్తుకో. వద్దు వద్దు. ఎందుకొద్దు? సరే, ఇంకో బొమ్మ చూపిస్తా, ఇది దాస్తాలే
అంటూ దాన్ని సంచిలో పడేసి ఇంకో బొమ్మ తీశాడు. ఇది చూడు ఎంత బాగుందో. అదేం బొమ్మో సూర్యకి అర్థం కాలేదు. దాన్ని అందుకోకుండా ఏంటి అని అడిగింది. ఇది తెలియదా? 7 ఏళ్ల దానివి ఈ పాటికి అన్నీ తెలవాలే. అవునులే, నీకేం నేర్పుతున్నారు అసలు? సర్లే ఇటు చూడు, ఇది ఒక పెద్ద పాము. ఎంత పెద్ద పామో చూడు. ఈ పాము మీద విష్ణుదేవుడు మెత్తగా పరుపులాగా పడుకున్నాడు. ఇక్కడ చూడు, లక్ష్మీదేవి భర్తకి పాదాలు నొక్కుతోంది. నువ్వు కూడా పెద్దయ్యాక భర్తకి ఇలాగే చెయ్యాలి. రోజు ఈ బొమ్మను చూస్తుంటే నీకే తెలుస్తుంది. ఇంకా చూడు, పాము ఎక్కడుంది? పాల సముద్రం మీద. దీన్ని పట్టుకో అంటూ తెల్లమొహంతో చూస్తున్న పిల్ల చేతిలో దాన్ని పెట్టబోయాడు. గుమ్మం ముందు ఏదో వ్యాన్ ఆగడం అందరూ చూశారు, శంకర్రావు తప్ప. ఆ బొమ్మని చేతికి అందిస్తుంటే కెవ్వున అరిచింది పిల్ల. అమ్మో, పాము పాము, నాకొద్దు నాకొద్దు. ఇది ప్లాస్టిక్ బొమ్మే, ఈ పాము కరవదు. చాలామంది దేవుళ్ళని మోస్తూ ఉంటుంది కదా. దండం పెట్టు విష్ణుదేవుడికి. అసలు దేవుళ్ళకి దండం పెట్టడం నేర్పారా నీకు? నేను నేర్పుతాలే, పట్టుకో దీన్ని. నాకొద్దు శంకర్రావు. పిల్ల ఎడంభుజం మీద పెద్ద దెబ్బ పడింది. నన్ను పేరుతో పిలుస్తావా? ఇదివరకు చెప్పలేదు. డాడీ అనాలి, ఫాదర్ అంటే ఇంకా బాగుంటుందని చెప్పా కదా. కుర్చీలో ఇటు తిరిగి కూర్చున్న శంకర్రావు వీధి గుమ్మం దగ్గర పోలీసులు ఉండడాన్ని చూడలేదు. ఒక పోలీస్ చేతిలో సెల్ ఫోన్తో వరండాలో నుంచి దాదాపు హాలు గుమ్మం దగ్గరకు వస్తూ హాల్లో దృశ్యాల్ని ఫోటోలు తీస్తున్నాడని ఎవ్వరికీ తెలియడమే లేదు. ఎవ్వరూ అటు చూడడం లేదు. జ్యోతి చూపు, కళ్యాణి చూపు కుర్చీలో ఉన్న శంకర్రావు మీదే. కళ్యాణి చాప మీద నుంచి లేచి ఒక్కడుగు శంకర్రావు వైపు వేసి వినయంగా నిలబడింది. జాకెట్లో నుంచి చీర కుర్చీళ్లలో నుంచి ఏదో తీసి అతని వైపు చాపి అంది, ఈ ఉత్తరం చదవండి, మీకోసం రాశాను. ఉత్తరం రాశావా? 7 ఏళ్లలో ఒకసారి రాయలేదు, ఇప్పుడేం రాస్తావు? పిల్లని వదలండి అంతేగా. అంతేకాదు, చదవండి అంటూ ఆ ఉత్తరాన్ని అతని ఒళ్ళో పడేసింది. దాన్ని తీసి తెరిచాడు. పైకి కిందకి చూశాడు. 1-2 వాక్యాలే చూసినట్టున్నాడు. ఏంటి, ఇంటికి రావడానికి అంగీకరించావా? నీ కొంపకెవడొస్తాడే? నీ దగ్గర నుంచి ఏమొస్తుంది? నీతో పడకలా, నీ జీతాలా? ఏనాడన్నా ఏమిచ్చావు? ఏడాది పాటు తిరిగానంటే నా డాక్టర్ కోసం, నీకోసం కాదు. ఎప్పుడో వదిలేశాను నిన్ను. నువ్వు వదిలింది అంటే బోడి మొహమ అంటూ ఆ ఉత్తరాన్ని ముక్కలుగా చింపేసి కింద పడేశాడు. కళ్యాణి వినయంగానే, ఓ మాట వింటారా? అమ్మాయి చాలా చిన్నపిల్ల. దీనికి కనీసం 12 ఏళ్ళు దాటితే నేను దీన్ని మీ దగ్గర పంపిస్తాను. ఆ మాట పూర్తి కాకుండానే శంకర్రావు నవ్వాడు. 12 ఏళ్ల దాకానా? ఇంకా నా పిల్ల, నా డాటర్ ఇక్కడ పెరిగిందంటే పూర్తిగా 100% నాశనం అయిపోతుంది. పాము అని వాగుతోంది. అది బొమ్మ అయినా సరే దీన్ని తీసుకుపోయి మా మదర్కి అప్పచెప్తే ఓ 1 రోజుల్లో 100 దేవుళ్ళ కథలు నేర్పుతుంది. ఇక్కడే నీ పెంపకంలో పెరిగితే దీనికి పెళ్ళలాగా అవుతుంది. నేను పెద్ద సంబంధం చూసి పెళ్లి చేస్తా. పెళ్ళికి నిన్ను పిలుస్తాలే. ఏది, దీని బట్టల బ్యాగ్ తీసుకురా, నేను తొందరగా పోవాలి. గణేశ్వరి రా, మనం వెళ్ళిపోదాం, కారులో ఎక్కుదాం. ఉండు, నీకు మంచి స్వీట్ ఇస్తా అంటూ శంకర్రావు సంచిలో బొమ్మలతో పాటే పడి ఉన్న ఒక దాన్ని తీశాడు. అది గుండ్రంగా నిమ్మకాయలాగా ఉంది. గాజుతో చేసినట్టు మెరుస్తోంది. దాన్ని పిల్ల చేతికి అందిస్తూ, ఇది కొంచెం కొరుక్కు తిను, ఎంత కమ్మగా ఉంటుందో చూడు. ఇది చాలా ఖరీదు. ఇలాంటి దాన్ని నీకు ఇక్కడ మీ మదర్ కొనలేదు తెలుసా అంటూ దాన్ని పిల్ల చేతిలో పెట్టబోతే అది ఆ చిన్న అరచేతిలో నుంచి గచ్చు మీద పడి అక్కడి నుంచి పెద్ద గోళీలాగా అందరూ నడిచే నేల మీద దొర్లుకుంటూ చాప వైపు పోయింది. ఛీ, కింద పడేసావా? గట్టిగా పట్టుకోలేవు? నీకే పని రాదా? మంచి చాక్లెట్ పాట్ పట్టుకోవడమైనా రాదా అంటూ మొహం చిట్లిస్తూ పిల్లవైపు చెయ్యి చాపుతూ కసిరాడు. ఏ జ్యోతి, అది ఇలాగి అని అరిచాడు. జ్యోతి వెంటనే దాన్ని తీసి గట్టిగా పట్టుకొని శంకర్రావుకి అందిస్తూ, సూర్య ఇడ్లీ తినేసిందండి. దానికి ఆకలి లేకపోతే ఇంకేది తినదు. మీరైతే ఆకలి లేకపోయినా కోడి కూరతో చక్కగా ఎంతైనా తింటారు. సూర్యకి అలా తినాలని చెప్పినా తినదు, వినదు కూడా. ఆకలి లేకపోతే తినకూడదని సూర్యకి డాక్టర్ చెప్పాడు సార్ అంది.
ఈ చాక్లెట్ బార్ నువ్వే తీసుకో, నీకే ఇచ్చేస్తా. గణేశ్వరికి మళ్ళీ కొంటాలే, దీన్ని నువ్వే తిను. చీ నాకొద్దు. అదేంటి చాక్లెట్ తీసుకోమంటే చీ అంటావు? బలిసిందా నీకు? నాకు చాక్లెట్లు పడవని డాక్టర్ చెప్పాడు సార్. మొన్నటిదాకా బావగారు అనేదానివి, ఇప్పుడు సార్లోకి దిగావే. సూర్యని తీసుకుపోతానంటే బావగారు కారు సార్. సూర్యని తల్లి దగ్గర వదిలేస్తే నేను మిమ్మల్ని బావగారనే పిలుస్తా. అది కుదరద్దులే. గణేశ్వరి మా మదర్ చేతుల్లో పెరిగితే నా అంత తెలివిగా తయారవుతుంది. తల్లిని అంటుకుని నిలబడి ఉన్న సూర్యని, హే గణేష్ రా మనం పోదాం అంటూ పిల్ల చేయి పట్టి గట్టిగా బిగించి లాగాడు. జడిసిపోయినట్టు అరిచింది పిల్ల. నోర్మయ్, ఎందుకు అరుస్తావు? మనం నడిచిపోతామా కారులో పోతాం? నీకు పట్టు చొక్కాలు జరీ పరికిణీలు కొంటా. ఇప్పుడే దేవుడి సినిమాకి పోదాం, సినిమాలో పెద్ద పాముని చూద్దాం, మంచి సినిమా ఉంది ఇప్పుడు అంటూ పిల్ల భుజాలు రెండు పట్టుకొని లాగుతూ నడిపించబోయాడు. ఈ శంకర్రావు నచ్చని పిల్ల వద్దు వద్దు శంకర్రావు అంటూ అరిచింది. అదిగో మళ్ళీ పేరుతో పిలుస్తావు, ఇందాక చెప్పలేదు, నడువు తొందరగా అంటూ పిల్లని లాగుతూ కళ్యాణి ముందు తనం ఓడిపోకూడదని పిల్ల చేతులు తాళ్లతో బిగించినట్టు పట్టేసి లాగాడు. పిల్లకి శంకర్రావు ఎందుకు లాగుతున్నాడో, ఎందుకు రమ్మంటున్నాడో, అమ్మ అలా నిలబడి ఎందుకు చూస్తోందో ఏది తెలియడం లేదు. గట్టిగా దీదీ దీదీ శంకర్రావు చూడు, శంకర్రావు చూడు అని అరుస్తూ శంకర్రావు చేతుల్ని గిల్లుతూ తనని తాను వదిలించుకోవాలని ప్రయత్నిస్తోంది. మళ్ళీ శంకర్రావా, మళ్ళీ శంకర్రావు అంటావేంటి, ఎప్పుడు మారతావే అంటూ శంకర్రావు పిల్ల వీపు మీద చెళ్ళు చెళ్ళున 4 చరుపులు వేశాడు. చక్కగా దేవుడి సినిమా చూద్దామంటే శోకాల, నాతో రావా, వస్తావా రావా, అది చెప్పు. నేను కోర్టుకు పోతా, అప్పుడు వీళ్లే నిన్ను నా కాళ్ళ దగ్గరికి పంపించుతారు తెలుసా. మర్యాదగా పిలిస్తే రావా? నేను రాను శంకర్రావు, నేను రాను. ఆ పేరుతో పిలవకుండా ఎలా పిలవాలో ఆ పిల్లకి తెలియడం లేదు. అప్పటికి కళ్యాణి లోపలికి చకచకా పోయి ఇన్స్పెక్టర్తో మళ్ళీ చెప్పుకుంది. సార్, మీరు లోపలికి ఎందుకు రావడం లేదు? పిల్లని అస్తమానం కొడుతున్నాడు, అది తెగ ఏడుస్తోంది, అరుస్తోంది. నాకు అదంతా తెలుసు, భయపడకండి, ఇక నేను రాక తప్పదు. శంకర్రావు అరుపులు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. వస్తావా రావా చెప్పు, నడవకపోతే ఎత్తి లాగి నిన్ను తీసుకుపోతా. వద్దు వద్దు జ్యోతి దీదీ, శంకర్రావు చూడు దీదీ. ఎందుకు రావు? అది చెప్పు. నీకు బుట్టలోలకులు నెక్లెస్లు కొంటాను. నాకొద్దు నాకొద్దు. నువ్వు కొడతావు, ఎప్పుడు కొడతావు. తర్వాత కొట్టను, కొడతావు. అమ్మని ఎన్నిసార్లు కొట్టావో. అమ్మ ఏడ్చింది. జ్యోతి దీదీని కూడా కొడతావు. నోర్మయ్యి, ముందు నోర్మయ్యి. నేను మీ అమ్మకి మొగుణ్ణి, కొడతాను, తంతాను. నువ్వు నడవకపోతే నిన్ను కూడా చితక తంతాను అంటూ పిల్లని గుమ్మాన లాగి పట్టుకున్నాడు. పిల్ల పెద్ద పెద్ద అరుపులతో అమ్మ అమ్మ అని అరుస్తూ నడవడం చెయ్యలేని దానిలాగా అతని చేతుల నుంచి వేలాడుతూ నేలకు అంటుకుపోయింది. కొడతావు, కొడతావా? లే, పైకి లేస్తావా లేదా? లేచి నుంచో అంటూ పిల్లని నేల మీద అటు ఇటు దొర్లించి అరుస్తూ ఉంటే అప్పటికి కళ్యాణి పరుగుతో వచ్చి పిల్లని కౌగలించుకుని శంకర్రావు చేతులు లాగేయడానికి చూసింది. ఇదా నీ ఎత్తు, దొంగ మొకమా? నా కూతుర్ని నేను తీసుకెళ్తా, నోరు మూసుకొని నాతో నడవమని ఈ పిల్లకి చెప్పు. 12 ఏళ్లకి తీసుకెళ్లాలా? అప్పుడు కాదు, ఇప్పుడే తీసుకెళ్తాను, వదిలి పిల్లని అంటూ కళ్యాణి భుజాలు పట్టేశాడు. చెప్పు, దానికి నాతో వెళ్ళమని చెప్పు అంటూ కళ్యాణి జుట్టు పట్టేసి తలని అటు ఇటు ఊపేస్తూ, నా కూతురు ఇంకా నీ దగ్గరే పెరిగిందంటే నీలాగే తయారవుతుంది. నా పరువేం కావాలి? పెళ్లి చేసుకున్న పెళ్ళాం 2వ రోజే పారిపోతే ఆ సిగ్గుతో చచ్చాను. పెళ్లి చేసుకున్న మొగుడిని వదిలేసిన మొఖానివి నువ్వు. ఈ కూతుర్ని కూడా నా చెప్పు చేతుల్లో పెట్టుకోవద్దా అంటూ కళ్యాణి తలని ఊపేస్తూ జంతువు పట్టేసినట్టు పట్టేశాడు. సూర్య తల్లి కాళ్ళని కౌగలించుకుంటూ అరుపులతో బోరుమని ఏడుస్తోంది. నాకన్నా నారాయణ నచ్చాడా నీకు? ఎంత డబ్బు పోసాడే నీకు? నారాయణగాడి భార్య నా తోబుట్టువు. నా అక్క నీ ఫోన్ సరసాలు చూస్తూ ఎంత ఏడుస్తోందో తెలుసా నీకు అంటూ కళ్యాణిని ఎక్కడంటే అక్కడ చరుపులతో బాదుతుంటే అప్పటిదాకా ఏం చెయ్యాలో తోచని జ్యోతి ఉద్రేకంతో ఎగిరి శంకర్రావు మీద పడింది. ఆ క్షణంలో శంకర్రావు ముందు ఇన్స్పెక్టర్ ప్రత్యక్షమయ్యాడు. ఆ యూనిఫారాన్ని, ఆ మనిషిని
చేతిలో లాఠీని చూడగానే మొదటి క్షణంలోనే శంకర్రావు చేతులు గజగజా వణుకుతూ కళ్యాణిని వదిలేశాయి. ఏయ్ పద పోలీస్ స్టేషన్కి అని ఇన్స్పెక్టర్ అరిచాడు. శంకర్రావు చేతులు మరుక్షణంలో ఇన్స్పెక్టర్ మీదకి నువ్వెవడరా అంటూ లేవబోయాయి. నేనెవడినో నీకు కనపడడం లేదా? మర్యాదగా నడువు. ఇంట్లో నువ్వు ఒక చిన్న పిల్ల తల్లిని చావ బాధడం స్పష్టంగా చూసాం. చూసావా? ఈ చిన్నది నా కూతురు, ఆ పెద్దది నా పెళ్ళం. వాళ్ళని చావ బాదుతాను. నా ఇష్టం, నా హక్కు. నీ పోలీస్ మొహం చూసి జడిసిపోతాను అనుకోకు. నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే నీకెందుకురా? ఏంటి దీంతో సంబంధం నీకు? అంత చటుక్కున ఎలా బయలుదేరొచ్చావు? కానిస్టేబుల్స్ ఇద్దరూ లోపలికి దూసుకువచ్చి శంకర్రావుని పట్టేశారు. శంకర్రావు కానిస్టేబుల్ని వదిలించుకోవాలని తన పోరాటం తాను చేసినా అది సాధ్యం కాలేదు. వాళ్ళ చేతుల్లో అణిగి వేళ్లాడుతూ నిలబడ్డాడు. ఇన్స్పెక్టర్ రౌద్రంగా అన్నాడు, మా కానిస్టేబుల్ సెల్తో వీడియో తీశారు. అందులో నీ తిట్లు, నీ అరుపులు, నీ తన్నులు అన్నీ ఎక్కిపోయాయి. కోర్టులో నిన్ను 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో జైల్లో తోయడానికి మా సెల్ చూపించే సాక్ష్యాలు చాలు. కోర్టుకి చెప్పుకుందావు గాని. శంకర్రావు పోలీస్ చేతుల నుంచి బయటపడే పెనుగులాట మళ్ళీ మొదలు పెడితే ఇన్స్పెక్టర్ కూడా కానిస్టేబుల్కి సహాయంగా తన చెయ్యి తను వేశాడు. జ్యోతి కూడా వాళ్ళకి సాయం చేయబోయింది, కానీ అది అవసరం లేకపోయింది. శంకర్రావుని పోలీసులు ముగ్గురు లాక్కుపోయి పోలీస్ వ్యాన్లో ఎత్తి పడేశారు. జ్యోతి పోలీసుల వెనక పరిగెత్తి ఇంటికి ముందు నిలబడింది. వ్యాన్ రయ్యమని కదిలిపోయింది. శంకర్రావు వచ్చిన ఆఫీస్ కారు అప్పుడే నిద్రలోంచి బయటపడి తను తీసుకొచ్చిన సార్ని పోలీస్ వ్యాన్లో పడేయడం కళ్ళారా చూసి అడిలిపోయాడు. ఏమైంది? సార్ ఏం చేశాడు అంటూ అరిచాడు. రోడ్డు మీద పోతున్న వాళ్ళు కూడా పోలీస్ వ్యాన్ను చూశారు, కానీ డ్రైవర్ ప్రశ్నలకి ఎవరు ఏ జవాబు ఇవ్వలేకపోయారు. ఇంటి బయట నిలబడ్డ జ్యోతిని డ్రైవర్ వణికిపోతూ అదే అడిగాడు. ఏమైందమ్మా? మీ ఇంట్లో సార్ మీ ఇంటికే వచ్చాడు కదా. పోలీస్ స్టేషన్కు మీకు దారి కనపడుతూనే ఉంది. మీ సార్ అక్కడ జైల్లో ఉంటాడేమో, ఆయన్ని అడగండి అనేసి వీధి తలుపులు మూసి లోపలికి పరిగెత్తింది. మగ మనిషి లేని ఇల్లు. బయటికి లోపలికి 10 సార్లు తిరిగేవాళ్ళు లేరు. తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి. 100 దెబ్బలు పడ్డ సూర్య ఏడ్చే ఓపిక కూడా లేనట్టు మంచం మీద వాలిపోయింది. కళ్యాణి జుట్టంతా చల్లా చెదిరైపోయి దాన్ని మళ్ళీ మళ్ళీ ముడిపెట్టుకుంటూ మొహం వాచిపోయి కన్నీళ్లతో గోడ నానుకొని కూలబడింది నేల మీద. ఉషా, రాధ నమ్మలేని సందేహాలతో ఉన్నారు. జ్యోతి సూర్య మీదకి వంగి చూసింది. నొప్పిగా ఉందమ్మా సూర్య? ఇన్స్పెక్టర్ రాకపోతే పిల్లని ఇంకా ఎంత చంపేవాడో అంది రాధ. అనుకున్నదంతా తారుమారైంది, కానీ ఇదే నయం. కళ నిన్న ఇన్స్పెక్టర్కి అంతా చెప్పి మాట్లాడడం ఎంత మంచి పని అయిందే. ఉషా దీది, శంకర్రావుని నిజంగా జైల్లో పెడతారా అంది జ్యోతి సందేహంగా. కళ్యాణి మాట్లాడలేని మనిషిలాగా అయిపోయింది. రాధ, ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా, 2 మనుషుల్ని కొట్టడం ఆయన కళ్ళతో చూశారు. జ్యోతి, రికార్డు కూడా అయిందట దీది, అదే సాక్ష్యం అన్నారు కదా. కళ్యాణి, సూర్య దెబ్బలతో నలిగిపోయి ఉన్నారు. అయినా రాధ అంది, కళ ఉత్తరం ఇవ్వాలనే నీకు అనిపించిందా? మంచిదేలే, 2 ముక్కలైనా చదివాడు. అనుకోకుండా అలా జరగడమే మనకి మంచిదైంది. అతను తిట్టడం కొట్టడం ఏదీ లేకుండా కాస్త మర్యాదగా మాట్లాడుతూ ఘర్షణ పడితే పోలీసులు వచ్చినా అతన్ని తీసుకుపోలేరు. ఆ మనిషి ఎన్నాడైనా మర్యాదగా ఉండగలడా రాధా అంది కళ్యాణి నీరసంగా. జ్యోతి, దీది నీకు కాఫీలు పట్టుకొస్తా అంటూ వంటిట్లోకి పరిగెత్తింది. వెంటనే వెనక్కొచ్చి సూర్యకి అప్పుడే పాలొద్దా అంది. వద్దు, అది లేచాకే తాగుతుంది, దానికి నిద్రే మంచిది. ఎంత ఏడ్చిందో అంది ఉష. జ్యోతి వంటిట్లోకి పోయి 10 నిమిషాల్లో 4గురికి కాఫీలు చేసి తెచ్చింది. దీది, సూర్య శంకర్రావుతో వెళ్ళిపోవడానికే ఇష్టపడుతుంది అనుకున్నాం కదా, కానీ సూర్య శంకర్రావుని ఇష్టపడడమే లేదు. కొడతావు, నేను రాను అని ఎంత బాగా చెప్పేసిందో. అలా చెప్తుందని అనుకున్నామా అని అంది. రాధ నిద్రపోతున్న సూర్యనే చూస్తూ, నాకు కూడా ఒక కూతురు ఉంటే బాగుండును అనుకున్నాను, కానీ నాకు వేరేగా కూతురు కావాలా? సూర్య నన్ను కూడా తల్లిని చూసినట్టే చూసుకోదా అని ఇప్పుడే అనిపిస్తోంది అంది ఆ రాత్రి. ఉష,
సూర్య నిన్ను కూడా చూస్తుందిలే కానీ నువ్వు ఇలాగే ఉండిపోవాలా? మంచి మనిషిని ఎవరైనా దొరుకుతాడేమో అని చూస్తున్నా అంది. అమ్మో, మంచి మనిషా? మంచి వాళ్ళు ఉండరని కాదు కానీ ఆ ఉన్న మనిషి నాకే దొరకాలని ఉందా? అలాంటి కళ ఇంకా ఎందుకు? కళకైతే కూతురుంది, దాన్ని పెంచుకుంటే ఆ సంతోషం కళకి చాలు. కళకి పర్వాలేదు, నాకు కూడా పర్వాలేదు. ఉషా, కళ కూతురే నా కూతురు కూడా కదా అంది రాధ. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.